అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రబీ వరిని ఆశిస్తున్న అగ్గి తెగులు నివారణ, కోళ్లలో కుక్కర తెగులు నివారణ, పూత కాత దశలోని పుచ్చ కర్బూజా పైరులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వాతావరణ మార్పులు పంటలపైన అధిక ప్రభావం చూపెడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో రబీ వరి పైరులో అగ్గి తెగులు పొడచూపుతోంది. ముఖ్యంగా రాత్రి సమయంలో తగ్గిన ఉష్ణోగ్రతలు, పగలు మబ్బులతో కూడిన వాతావరణం, హఠాత్తుగా కురుస్తున్న వర్షాలు, పెరుగుదల కోసం అధికంగా వాడిన నత్రజని ఎరువులు వంటి కారణాలతో వరి పొలాల్లో అగ్గి తెగులు ఉధృతి పెరుగుతోంది. పొట్టదశలో ఉన్న పైరులో ఈ అగ్గి తెగులు మెడవిరుపుగా మారే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అగ్గి తెగులును సకాలంలో గుర్తించి నివారించుకోవాలి. యాసంగి వరిలో అగ్గి తెగులు లక్షణాలు, ఆశించడానికి గల కారణాలు, నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అగ్గి తెగులు వరి పైరుకు ఏ దశలోనైనా ఆశిస్తుంది. ముఖ్యంగా ఈ తెగులు వరి ఆకులపైన, మొక్క కణుపులపైన, వరి వెన్నులపైన ఆశిస్తుంది. చల్లని వాతావరణం, తరచుగా వర్షం, మట్టిలో తేమ తక్కువగా ఉండటం వంటివి ఈ తెగులు బాగా వృద్ధి చెందటానికి అనుకూలిస్తాయి. అగ్గి తెగులు ఆకులపై ఆశించినప్పుడు తెగులు సోకిన మొక్కలు గిడసబారిపోతాయి. పిలకల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఆకులపైన చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడి అవి క్రమేపీ పెద్దవై నూలు కండె ఆకారంలోకి మారుతాయి. మచ్చల అంచు ముదురు గోధుమ రంగులో ఉండి మధ్యభాగం బూడిద రంగు కలిగి ఉంటుంది. తెగులు పెరిగే కొద్దీ మచ్చల సంఖ్య, పరిమాణం పెరిగి ఒకదానితో ఒకటి కలిసి వరి మొక్కల ఆకులు ఎండిపోయి చూడటానికి ఈ పైరును నిప్పుతో తగలపెడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కనబడుతుంది. అదే కణుపులపైన తెగులు ఆశిస్తే కణుపులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కణుపు వద్ద మొక్క విరిగి పడిపోతుంది. సాధారణంగా ఈ తెగులుకు కారణమైన శిలీంధ్రం ముందుగా 2వ లేదా 3వ కణుపు మొదలు దగ్గర ఆశించి మొక్క కాండం విరిగేలా చేస్తుంది. అదే వెన్నుపై తెగులు సోకినట్లయితే వెన్ను దగ్గర గోధుమ రంగు లేదా నల్లని మచ్చలు ఏర్పడతాయి. దీనివల్ల వరివెన్ను మెడ దగ్గర విరిగి వేలాడటం కానీ పడిపోవటం కానీ జరుగుతుంది. అందువల్లనే దీనిని మెడవిరుపు తెగులు అంటారు. వ్యాధి సోకిన వెన్నులో గింజలు తాలుగా మారిపోతాయి. కొన్ని యాజమాన్య పద్ధతుల్ని పాటించటం వల్ల అగ్గి తెగులు ఉధృతిని అరికట్టవచ్చు. నాణ్యమైన తెగులు తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. పొలాల గట్లపై కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చెయ్యాలి. చిరుపొట్ట దశలో ఉన్న వరి పైర్లలో అగ్గితెగులు గమనించినట్లయితే ఆఖరి దఫా నత్రజని ఎరువుల్ని కొన్ని రోజులు ఆపాలి. అలాగే మొక్కల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు పొటాష్ ఎరువును మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 10 నుంచి 15 కిలోలు ఆఖరి దఫాగా చిరుపొట్ట దశలో వెయ్యాలి. సేంద్రియ విధానంలో నివారించటానికి 10 లీటర్ల మారేడు ఆకుల కషాయాన్ని 200 లీటర్ల నీటికి కలిపి ఎకరా పొలానికి పిచికారీ చెయ్యాలి. అదే రసాయనాలను వాడి నివారించటానికి తెగులు ఉధృతి తొలిదశలో ఉన్నప్పుడు 1.5 మిల్లీలీటర్ల
ఐసోప్రోథయోలేన్ లేదా 2.5 మిల్లీలీటర్ల కాసుగామైసిన్ లేదా 2.5 గ్రాముల ట్రైసైక్లోజోల్ మ్యాంకోజబ్ మిశ్రమం లీటరు నీటికి కలిపి 5 నుంచి 7 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చెయ్యాలి. తెగులు ఉధృతి మరింత అధికమైనప్పుడు 2 మిల్లీలీటర్ల పికాక్సీస్ట్రోబిన్ ట్రైసైక్లోజోల్ మిశ్రమం లేదా 1 మిల్లీలీటర్ అజాక్సీస్ట్రోబిన్ ట్రైసైక్లోజోల్ మిశ్రమం లేదా 1 మిల్లీలీటరు ప్రొపికొనజోల్ ట్రైసైక్లోజోల్ మిశ్రమం లేదా 0.4 గ్రాముల టెబ్యుకొనజోల్ ట్రైఫ్లాక్సీస్ట్రోబిన్ మిశ్రమం లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. అయితే కొత్త మిశ్రమ తెగుళ్ల మందులను వాడేటప్పుడు ఇతర పురుగుమందులతో కలిపి వాడకం గురించి తెలుసుకుని పిచికారీ చెయ్యాలి. సమగ్ర చర్యలు పాటించటం ద్వారా వరిని ఆశిస్తున్న అగ్గి తెగులు నుంచి పంటను కాపాడుకునే అవకాశం ఉంది. రోజురోజుకి వాతావరణాన్ని వేడెక్కిస్తూ బాణుడు తన ప్రతాపాన్ని చూపెడుతున్నాడు. ఇక ఏప్రిల్ మే మాసాలను తలుచుకుంటేనే భయమేస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ఉష్ణతాపం నుంచి కొంతవరకు ఉపశమనం కలిగించేవి పుచ్చ, కర్బుజాలు. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో విత్తుకున్న పైరు ప్రస్తుతం పూత, కాత దశలో ఉంది. ఈ దశలో మనం చేపట్టే యాజమాన్య పద్ధతులపైనే దిగుబడులు ఆధారపడి ఉంటాయి. నీరు, పోషక యాజమాన్యం, చీడపీడల పట్ల అప్రమత్తతతో ఉంటూ కొన్ని మెలకువలు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. ఈ వేసవిలో ఈ కర్బూజాకి మరియు పుచ్చకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో రైతులు కూడా మనకు జనవరి నుంచి ఫిబ్రవరి వరకు కూడా విత్తనాన్ని విత్తుకుంటారు. సో ఇంకా ప్రస్తుతము మనకు ఈ పంట అనేది పూత దశ నుంచి కాయ ఏర్పడే దశ వరకు వివిధ దశలో ఉన్నది. ఇవి మనం వేసవిలో సాగు చేస్తాం కాబట్టి ఇంట్లో మగ పుల్ల సంఖ్య ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం కొంచెం తగ్గించుకోవడానికి బోరాన్ లీటర్కి 3 గ్రాముల చొప్పున కలిపి ఒక 2 సార్లు మనం వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఆడిపుల్ల సంఖ్య కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది. రైతు సోదరులు ఈ దశలో వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే ఎక్కువగా పురుగులు, తెగులకు సంబంధించిన సమస్య. పొడి వాతావరణంలో మనకు రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగులలో మనకు ప్రధానమైనది తామర పురుగులు మరియు ఎపిడ్స్. ఇవి మనకు లేత భాగాలలో ఆకుల కింద నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఆకులన్నీ గిడ్సబారిపోయినట్టు పాలిపోయి పసుపచ్చుగా మారి చెట్టు ఎదుగుదల అనేది లోపిస్తుంది. సో దీన్ని మనం గమనించిన వెంటనే మనము అంతర్వాహిక క్రిమినాశనాలు అయినటువంటి ఇమిడాక్లోపిడ్ అయితే 0.4 ml లేదా థయామిథాక్సమ్ అయితే 0.3 గ్రాములు పాటు వేప నూనె 5 ml చొప్పున కూడా కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే గుడ్ల దశలో ఉన్నటువంటి పురుగులు సహజంగా నశించడం జరుగుతుంది. అలాగే మనకు తల్లి పురుగులు కూడా ఇలాంటి గుడ్లను పెట్టుకోకుండా అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనకు ఎర్ర నల్లి ఎక్కువ వస్తుంది. ఎప్పుడైతే చలి పొడి వాతావరణం ఏర్పడినప్పుడు ఇది ఆకుల కింద చాలా సూక్ష్మంగా ఉన్నటువంటి ఎర్ర నల్లి దగ్గరగా చూస్తే కానీ గమనించలేరు రైతులు. ఆకుల కింద రసం పీల్చడం వల్ల ఏమవుతుందంటే ఆకుల పై భాగం మచ్చలు ఏర్పడి క్రమేణా ఇవి బ్రౌన్ కలర్లోకి మారిపోయి కాలిపోయినట్టుగా అయిపోతుంది. సో రైతులు దీన్ని సత్వరమే గమనించి అబాసిన్ అయితే 0.5 ml లేదా స్పైరోమిస్మాన్ అనే మందు అయితే 1.25 ml లీటర్ నీటికి చొప్పున కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసి మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఇంకొకటి ప్రధానంగా మనకు ఈ దోస జాతి పంటల్లో గమనించినట్లయితే పండు ఈగ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. అడల్ట్స్ అనేవి పూత పిందే దశలో అండాశయం దగ్గర గుడ్లు పెట్టినప్పుడు వీటి ఈ పిల్ల పురుగులు కాయల్లోకి చొచ్చుకొని పోయి క్రమేణా పండు ఏర్పడే దశలో ఇవి లోపల లార్వాలన్నీ వృద్ధి చెంది కాయను కుళ్ళింపజేస్తాయి. సో ఇది పండు ఈగని గమనించడానికి మనకు పండు ఈగ బుట్టలు, ఆకర్షక బుట్టలు అనేది క్యూలూర్ అనే లూర్ని అమర్చి మనం కాయ ఏర్పడే దశ నుంచి మనము ఏర్పాటు చేసుకున్నట్లయితే దీంట్లో మనకు అడల్ట్స్ పడినప్పుడు
గమనించిన వెంటనే మనము ఇంకా ట్రాప్స్ని ఎక్కువ పెంచుకోవాలి. ఎకరానికి ఒక 10 లెక్కన మనం ఏర్పాటు చేసుకొని కాయ కోత దశ వరకు కూడా మనం ఈ ల్యూర్ను మారుస్తూ పంట మొత్తం కొనసాగించాలి. ఈ ల్యూర్ అనేది దాదాపుగా 20 నుంచి 25 రోజుల వరకు పనిచేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఎలాంటి పురుగు మందులు పిచికారీ చేయకుండానే ఈ పండుగని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. అలాగే ఒకసారి మనం మలథియాన్ అనే మందుని లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఇంకేదైనా సమస్య ఉంటే కూడా పండుగ ద్వారా వచ్చేటువంటి అడల్ట్స్ కూడా నశింపబడతాయి. తర్వాత మనకు లీఫ్ మైనర్, ఆకుల మీద సన్నటి పురుగు అనేది ఆకు లామినాలో అంతర్కణజాలంలో పాములాగా వలయాకారంగా చేరి బొరియలాగా చేసి తినడం వల్ల పైనుంచి పాము పొడలాగా గమనిస్తాము. ఇది కూడా మనకు వేసవిలకు ప్రధాన సమస్యగా తయారవుతుంది. సో దీన్ని గమనించిన వెంటనే మనము పైనోసైడ్ 0.25 ml లేదా కొరాజిన్ అయితే 0.3 ml లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసి మనం నివారించుకోవచ్చును. తర్వాత మనకు ఈ కాయ ఎదుగుదల దశలో మనకు కాయ పగుళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది ఏంటంటే ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల మరి ఎక్కువ నీరు ఇవ్వడం వల్ల కూడా అయ్యే అవకాశం ఉంటుంది. భూమిలో బొమర లోపం ఏర్పడినప్పుడు కూడా మనకు ఈ కాయ పగుళ్ళు అనేవి ఏర్పడతాయి. సో దీన్ని మనం నివారించడానికి, కాయ నాణ్యత బాగా పెంచడానికి మనకు సాధారణంగా బోరాన్ 2 గ్రాములు, అలాగే కాల్షియం నైట్రేట్ 5 గ్రాములు, అలాగే పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు చొప్పున ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి పిందె దశ నుంచి పక్వానికి వచ్చే దశలోపు ప్రతి 15-20 రోజులకు ఒకసారి ఒక 2-3 సార్లు పిచికారీ చేసినట్లయితే మనకు కాయ నాణ్యత సైజ్ అనేది బాగుంటుంది. ఇంకా మనకు తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే బూడిద తెగులు అనేది ఆశించే అవకాశం ఉంటుంది. ఈ బూడిద తెగులు మనకు ఆకులపైన బూడిద మచ్చలు ఏర్పడుతుంది. సో దీన్ని మనం గమనించిన వెంటనే మనం క్లోరోథిలిన్ అనే మందు అయితే 2 గ్రాములు లేదా హెక్సాకోనజోల్ అయితే లీటర్కి 2 ml చొప్పున ఏదైనా ఒక మందును మార్చి 2 సార్లు పిచికారీ చేసుకొని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఇంకా కాయలు కూడా మనకు పదును మట్టితోని టచ్ అయినప్పుడు ఆ టచ్ అయిన భాగంలో మనకు కాయకుళ్ళు ఏర్పడి మనకు నష్టం జరుగుతుంది. సో కాయల్ని కూడా 1-2 సార్లు ఎదిగే దశలో పైకి కిందికి తింపడం వల్ల కాయ మొత్తం యూనిఫామ్ కలర్ తయారవుతుంది. దీనివల్ల కూడా మనకు మార్కెట్లో మంచి అపియరెన్స్ వల్ల మంచి రేటు పడే అవకాశం ఉంటుంది. తర్వాత మనకు ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే మనకు ఎక్కువగా పురుగులు బెడదాన్ని తగ్గుతుంది. దీంట్లో ముఖ్యంగా మనకు ఆకర్షక పంటలు ఏంటంటే బంతి, తర్వాత మనకు ఆముదమును మొక్కలను చేను చుట్టూ కానీ మధ్యలో వరుసల్లో కానీ అక్కడక్కడే చేసుకోవాలి. దాంతోపాటు మనకు ఈ రసం పీల్చే పురుగులను ఆకర్షించడానికి నీలి రంగు జిగురు అట్టలు, అలాగే పసుపు రంగు జిగురు అట్టలను ఎకరానికి ప్రతిదీ 20 చొప్పున మనము ఎదుగుదల దశలోనే ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు వాటికి అతకడం వల్ల దాన్ని ఉద్ధృతిని గమనించి మనం సస్యరక్షణ చర్యలు చేపట్టుకోవచ్చును. ఇటీవల నాటుకోడి మాంసం, గ్రుడ్లకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో గ్రామసీమల్లో రైతులు నాటుకోళ్ల ఫారాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. బయట తిరిగి మేసే ఈ కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వేసవి కాలంలో నాటుకోళ్లలో కొక్కెర తెగులు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. కునుకు రోగంగా పిలువబడే ఈ కొక్కెర తెగులు నివారణకు టీకా మందులు రక్షణ కల్పిస్తాయంటూ వివరాలు తెలియజేస్తున్నారు శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం పశు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆనందరావు. కోళ్లలో కొక్కెర తెగులు ఇది ఒక వైరస్ అనే సూక్ష్మమైనటువంటి క్రిమి వలన వస్తుంది. ఇది వేసవి కాలంలో ఎక్కువగా ప్రబలుతుంది. దీన్ని రానికెట్ డిసీజ్ లేదా న్యూకాజల్ డిసీజ్ అంటారు. ఈ గ్రామీణ కోళ్లకు ఈ కొక్కెర తెగులు అనేది చాలా ఇబ్బందికర పరిస్థితిని కలుగజేస్తుంది. మందల కోళ్ళు అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఇది వచ్చిన తర్వాత నివారించడానికి ఎటువంటి మందులు ఉండవు. ఈ వ్యాధి యొక్క లక్షణాలు ముఖ్యంగా వ్యాధి సోకినటువంటి కోళ్ళు మొదట సోకిన వెంటనే వీటి యొక్క శరీర ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. పెరిగిన తర్వాత శరీర ఉష్ణోగ్రత తగ్గిన కొలది వీటికి చలి అనేది ఎక్కువగా ఉండటం వల్ల కోడి ఒక్క దగ్గర ముద్దయిపోయి కుణుకుతుంది. తర్వాత విరోచనాలు అనేవి నీళ్లతో కూడినటువంటి విరోచనం, కోడి విరోచనం వేసినప్పుడు ఆ పచ్చటి ముద్ద
కింద పడి దాని చుట్టుపక్కల నీరు అంటే వాటర్ దాంతో వచ్చినటువంటి ఈ ద్రవ పదార్థం అనేది చుట్టుపక్కల ఉంటుంది. ఇది ఈ కొక్కెర తెగులు తెలుసుకోవడానికి ముఖ్యమైనటువంటి లక్షణం. తర్వాత దశలో వీటికి పక్షవాతం అనేది వస్తుంది. ఈ పక్షవాతంలో రెక్కలకు వస్తుంది, తర్వాత మెడకు వస్తుంది, తర్వాత కాళ్ళకు వచ్చి ఈ కోళ్ళు చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ లక్షణాలు కనిపించినటువంటి వెంటనే పశువైద్యుని సంప్రదించి వ్యాధి ఉధృతం కాకుండా ఏమైనా సరే యాంటీబయాటిక్ మందులు వేసుకోవాలి. ముఖ్యంగా ఈ వ్యాధి రాకుండా ఉండడానికి ఈ టీకాలు అనేది చేసుకుంటే ఈ వ్యాధిని మనము అరికట్టవచ్చును. ఈ వ్యాధి టీకాలు సామూహికంగా గ్రామం మొత్తం ఉన్నటువంటి కోళ్లకు ఒకేసారి చేయాలి. ముఖ్యంగా సాయంకాలం టైము అంటే సంధ్యా సమయంలో కానీ ఉదయం సూర్యోదయం ముందు కానీ ఈ టీకాలు వేసుకుంటే మంచిది. అయితే ఈ కోళ్ళు పెంపకం అనేది గ్రామీణ పౌల్ట్రీ వ్యవస్థ అనేది చాలా రోజుకి తగ్గుతుంది. ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు నాటుకోళ్ళు ఫారాలు పెట్టి మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళు తప్పకుండా వీటిని ఒక క్రమ పద్ధతుల్లో ఈ టీకాలు అనేది వేసుకోవాలి. ముఖ్యంగా కోడి పిల్ల పుట్టిన వెంటనే 6వ రోజు వీటి యొక్క కంటిలో చుక్కల మందు వేయాలి. తర్వాత 2వ నెల 8వ వారంలో అంటే ఈ లసోటా స్ట్రెయిన్ అనేటటువంటి టీకా వేయాలి. తర్వాత RDF1 అనే టీకా వీటి యొక్క రెక్కకు ఇవ్వాలి సబ్కట్గా. పశుసంవర్ధక శాఖ వాళ్ళు ఈ టీకాలు కూడా ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది. ఈ వ్యాధి రాకుండా వేసవికి ముందు ఏ గ్రామాల్లో అయితే ఆ వ్యాధి లేదో అటువంటి గ్రామాల్లో ముందుగా ఈ పశువైద్యుని సంప్రదించి ఈ టీకాల కార్యక్రమం అనేది ఉమ్మడిగా చేపట్టుకున్నట్లయితే మనం ఈ వ్యాధిని నివారించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జైకిసాన్లో చూద్దాం. సరుకు నాణ్యత తగ్గకుండా పంటకు ధర వచ్చినప్పుడు అమ్ముకునేందుకు వీలుగా రైతులు శీతల గోదాములను ఆశ్రయిస్తుంటారు. అనేక వ్యవసాయ ఉత్పత్తులను వీటిలో నిల్వ చేయటానికి రైతులు, వ్యాపారులు ఆసక్తి చూపుతుంటారు. అయితే కేంద్రీయ గిడ్డంగుల సంస్థ, సాధారణ గోదాములు CWC కూడా వీటికి దీటైన పోటీని ఇస్తూ రైతుల ఆదరణ పొందుతున్నాయి. నానేసి గోదాములే అయినప్పటికీ ఎక్కువ కాలం సరుకు పాడవకుండా సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో పసుపు రైతులు ఇప్పటికీ సాధారణ గిడ్డంగులను ఆశ్రయిస్తున్నారు. ఈ గిడ్డంగుల్లో నిల్వ చేసిన పసుపు బస్తాలు 10 ఏళ్లకు పైగా చెడిపోకుండా అదే నాణ్యతతో నిల్వ ఉండటం గమనార్హం. సైంటిఫిక్ మేనేజ్మెంట్ మేము ప్రాక్టీస్లను చేస్తున్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా స్టాక్ మనకు నాణ్యత కోల్పోకుండా ఉంటుంది. ఇంకోటి మన ఆఫీస్లో ఈ కర్క్యూమిన్ టెస్ట్ అనేది కూడా చేస్తున్నాం. ఆ పసుపులో కర్క్యూమిన్ అనేది చాలా మర్చెంట్కి ఆ మార్కెట్ వాల్యూకి కర్క్యూమిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎంత పర్సెంటేజ్ ఉన్నది కూడా మనం టెస్ట్ చేస్తున్నాం ఆఫీస్లో. సో 2012 స్టాక్స్ అప్పటి నుంచి ఉన్న స్టాక్ కూడా కర్క్యూమిన్ యాజ్ పర్ మనకి ఎట్లా ఉండాలో అలాగే ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా బయట కూడా చాలా కోల్డ్ స్టోరేజ్లు కానీ ప్రైవేట్ వేర్ హౌస్లు కానీ ఉన్నాయి. బట్ అక్కడికి ఇక్కడికి చిన్న వ్యత్యాసం ఏంటంటే కనుక మనం ఇక్కడ సైంటిఫిక్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మన వేర్ హౌస్లో. ఏంటి సైంటిఫిక్ స్టోరేజ్ అంటే వాళ్ళు ఇంట్లో దాచుకున్న ఇంకెక్కడ తమ ఓన్ గొడౌన్స్లో దాచుకున్నప్పటికీ కూడా ఇంత ప్రక్రియ వాళ్ళ దగ్గర ఉండదు. మనం ఏంటంటే ప్రత్యేకంగా కెమికల్స్ వేస్తూ ఉంటాం ఇక్కడ. ఈ కెమికల్స్ కూడా దానికి ప్రక్రియ ఉంటుంది. ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి ట్యాబ్లెట్స్ని, 90%, 100% మార్టాలిటీ రావాలంటే ఆ ఇన్సెక్ట్స్ని ఎట్లా చంపాలి, నెక్స్ట్ ఫ్యూమిగేషన్స్, స్ప్రేయింగ్స్, ఇవన్నీ కూడా గ్యాస్ లీక్ అవ్వకుండా అన్ని చక్కగా చేసి పెడతాం. ఏ నాణ్యత అయితే స్టాక్ తీసుకొస్తారో మళ్ళీ అదే నాణ్యతతో వాళ్ళకి డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. రైతులు ఏదైతే పంట పండించుకుని స్టోర్ చేస్తున్నారో దాని మీద మేము ఒక వేర్ హౌస్ రిసీట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వేర్ హౌస్ రిసీట్ని వాళ్ళు బ్యాంకులో తీసుకుని లోన్ తీసుకుంటే కనుక 70% లోన్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు తీసుకొచ్చిన స్టాక్ 2 lakhs అనుకుంటే కనుక 1,40,000 వరకు వాళ్ళకి లోన్ వస్తుంది. యాజ్ పర్ ISO నామ్స్ ప్రకారం ప్లాట్ఫామ్ హైట్ ఉంటుంది. అంటే రొడెంట్స్ కూడా పైకి ఎక్కలేవు ఇక్కడ. ఇలాంటిది అనేది మనకి ఇంట్లో అనేది ఉండదు. మనం వాడే ఈ MLs ఆ కవర్స్ చూస్తున్నారుగా, ఆ కవర్స్ కిందన ఆ శాండ్ స్నేక్స్ అవన్నీ వేసాం. అంటే కొంచెం కూడా గ్యాస్ బయటకు పోయేదానికి ఆస్కారం ఉండదు. మనం 45 daysకి ఒకసారి అట్లా కవర్ వేయడం జరుగుతుందండి. ఫ్యూమిగేషన్ చేస్తూ ఉంటాం 45 daysకి ఒకసారి. మళ్ళీ ఎవ్రీ వీక్ గొడౌన్ స్ప్రే చేస్తూ ఉంటాం. మలాథియాన్, నెక్స్ట్ డెల్టామెథ్రిన్ అనే ఇన్సెక్టిసైడ్స్ అవి మనం స్ప్రే చేస్తూ ఉంటాము. ఇంకో విషయం ఏంటంటే కనుక ఎవరికైనా కావాలనుకుంటే కనుక వాళ్ళ ఇంటి దగ్గర కూడా వీళ్ళు వచ్చి మనం ఫ్యూమిగేషన్ చేసే ప్రక్రియ మన దగ్గర ఉంది. ₹1.5 వరకు నామినల్గా వసూలు చేయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గరికే వెళ్ళి మన ఓన్ ట్రావెలింగ్ అలవెన్స్తో వెళ్ళి మన ఓన్ క్యాజువల్ లేబర్ని తీసుకుని వెళ్ళి మన ఎక్విప్మెంట్ అంతా మనమే తీసుకెళ్ళి వాళ్ళ స్టాక్స్ని ఫ్యూమిగేట్ చేసి రావడం జరుగుతుంది. మన దగ్గర 2012 నుంచి స్టాక్స్ ఉన్నాయి.
యాక్చువల్గా వితిన్ 3 months వాళ్ళు డెలివరీ తీసుకోవాలి, బట్ వాళ్ళ మార్కెట్ రేట్ అనుకూలంగా లేకపోవడం వల్ల తీయలేకపోతున్నారు. ఈరోజు 2023 ఆల్మోస్ట్ 11 years అవుతున్నప్పుడు కూడా అదే క్వాలిటీ వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటే కనుక అదే క్వాలిటీ ఉండడం జరుగుతుంది. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు రైతులు. గోదాములో కేవలం సరుకు నిల్వ చేయడంతో పాటు ఈ మధ్యకాలంలో ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. యంత్రాల ద్వారా పసుపును పాలిషింగ్ చేయటం, పౌడర్ చేయటం వంటి కార్యకలాపాలను తక్కువ ధరలకే చేస్తున్నారు. రైతులకు నిల్వ ఛార్జీలను 30% తక్కువగా వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం కోతలు జరుగుతున్నందున ధాన్యం, జొన్న, మొక్కజొన్న ఉత్పత్తులను నిల్వ చేసుకునే అవకాశముందని చెబుతున్నారు. ఇక్కడ నిల్వ చేసిన బస్తాలకు బీమా సౌకర్యం, తనఖా రుణాలు అందజేసే సౌకర్యం ఉందని సూచిస్తున్నారు. మొబైల్ యాప్ ద్వారా అకౌంట్ల వివరాలను చూసుకునే వెసులుబాటు ఉందని వివరిస్తున్నారు. ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఒకటి పెట్టారు. సో దీని కెపాసిటీ వచ్చేసి 100 kg/h. సో అవుట్ సైడ్ యాక్చువల్గా కొంచెం రేట్ ఎక్కువ ఉంది. దానికి ఏంటంటే పాలిషింగ్, పౌడరింగ్ రెండింటికి కూడా రేటు దాదాపు 25 to 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మన దగ్గర ఏంటంటే మన దగ్గర నిల్వ చేసుకున్న రైతులే ఈ ఫెసిలిటీ బయటికి వెళ్ళి ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ లేకుండా సో ఇక్కడే వాళ్ళకు కావాల్సిన పౌడర్ అది చేసుకొని వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్. మనం 6 రూపాయలు per kg ఛార్జ్ చేయడం జరుగుతుంది. బయట పోలిస్తే కూడా ఇక్కడ ఛార్జెస్ తక్కువ కాబట్టి ఇది చాలా ఉపయోగము. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఎవరికి ఉండదు. స్పెక్ట్రోమీటర్ కూడా ఉందండి మన దగ్గర. ఇదేంటంటే పసుపు పౌడర్ యొక్క టెస్ట్ చేయడానికి ల్యాబ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ అనమాట. ఇదేంటంటే కర్కుమిన్ కంటెంట్, అమ్మకం ఏదైనా కూడా ఈ పసుపులో మెయిన్ కర్కుమిన్ కంటెంట్ అనేది చూస్తారు. ఈ కంటెంట్ వాల్యూ బాగుంటే వితిన్ ద లిమిట్ ఉంటేనే దీనికి రేట్ కూడా మార్కెట్లో యాక్చువల్గా బాగుంటుంది. ఎట్ ద టైమ్ ఆఫ్ రిసిప్ట్ కూడా మేము కర్కుమిన్ కంటెంట్ చూసి స్టాక్ పెట్టడం జరుగుతుంది. ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక దానికి ఛార్జెస్ 679 రూపీస్ పర్ శాంపిల్ ఛార్జ్ చేసి మేము అది కూడా చూసి మీకు ఆ వాల్యూ ఎంత అనేది చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు మార్కెట్లో చూపించుకొని మీ సరుకుకి ఇంత కర్కుమిన్ వాల్యూ ఉంది కాబట్టి మీరు ఇంకొంచెం ఎక్కువ రేట్కి కూడా అమ్ముకోవడానికి మంచి అవకాశం ఉందండి. సో ఈ సెంట్రల్ వేర్ హౌస్ దుగ్గిరాల అనేది దీని కెపాసిటీ వచ్చేసి 10,750 మెట్రిక్ టన్స్, దాదాపు 2 లక్షల బస్తాల వరకు స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లో ఇక్కడ సైంటిఫిక్ వేలో మేము స్టోర్ చేయడం జరుగుతుంది. 90% ఆఫ్ ద స్టాక్స్ ఇక్కడ టర్మరికే. అండ్ టర్మరిక్ వచ్చేసి 75 kg బస్తాకి 14 రూపాయలు 62 పైసలు పడుతుంది పర్ బ్యాగ్ పర్ మంత్. అండ్ రిమైనింగ్ ప్యాడీకి వచ్చేసి 15 రూపాయలు పడుతుంది. జోవర్కి వచ్చేసి 13 రూపాయలు 2 పైసలు పడుతుంది. రైతులకైతే కనుక మనము 30% రిబేట్ కూడా ఇస్తామండి. ఎట్ ద టైమ్ ఆఫ్ రిసిప్ట్ విఆర్ఓ సర్టిఫికేట్ ఒకటి ప్రొడ్యూస్ చేయగలిగితే కనుక మనము 30% రిబేట్ కూడా ఆ వసతి కూడా ఉంది మనకు రైతులకి. మెయిన్ రైతుల పర్పస్సే దీన్ని పెట్టడం జరిగింది కాబట్టి. సో ఇప్పుడు ఏప్రిల్ మేలో కూడా మళ్ళీ సీజన్ టైం కాబట్టి మన దగ్గర స్పేస్ ఇంకా ఉంది. దాదాపు ఒక 70,000-80,000 బస్తాలు పట్టేంత ప్లేస్ ఉంది. సో ఓన్లీ టర్మరిక్కే కాదు, పప్పు ధాన్యాలు కానివ్వండి, తర్వాత ప్యాడీ, మెయిజ్ ఇవన్నీ కూడా మేము స్టోర్ చేస్తామండి. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మేము DWT బేసిస్లో కూడా గోడౌన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము, ఖాళీ గోడౌన్ మొత్తం కూడా. సో పర్ స్క్వేర్ ఫీటు 23 రూపీస్ ప్రకారం గోడౌన్ ఇవ్వడానికి కూడా ఫెసిలిటీ ఉంది మా దగ్గర ఎవరైనా ఇవి ఉపయోగించుకుంటే కనుక. సో ప్రతి ఫిల్డ్ బ్యాగ్కి కూడా మేము ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. ఈవెన్ ఎంటీ బ్యాగ్కి కూడా ఇన్సూరెన్స్ ఉంది. అండ్ ఇంకోటి మేము ఇచ్చే ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్స్ ఒకప్పుడు ఏంటంటే మాన్యువల్ బాండ్స్ ఇచ్చేవాళ్ళు. సో అవి చినిగిపోవడం కానీ లేదంటే సమ్ థెఫ్ట్ జరగడం కానీ అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ ఇస్తాం మేము ఆన్లైన్ ద్వారా. సో ఆన్లైన్ రిసిప్ట్ ఇక్కడ జనరేట్ అవ్వగానే బ్యాంకుకి, ఏ బ్యాంకులో అయితే మీరు రుణ సదుపాయం పొందాలనుకుంటున్నారో ఆ బ్యాంకుకి మన CWCకి సో ఇది ఇంటిగ్రేషన్ ఉండిద్ది త్రూ NERL ద్వారా. సో ఆ బాండ్ మనకు జనరేట్ అయిపోయిన వెంటనే వితిన్ అవర్స్లోనే మీరు రుణ సదుపాయం పొందే అవకాశం ఉంది. 70% నుంచి 80% వరకు కూడా వాళ్ళు ఇస్తారు. వాళ్ళ సిబిల్ని బట్టి కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది. కోల్డ్ స్టోరేజ్లో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాగా ఎవరి బస్తాలు ఎవరికి వస్తాయో తెలియదు, కానీ CWCలో అకౌంటింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరు ఎన్ని బస్తాలు పెట్టినా వాళ్ళ యొక్క స్పిల్లేజెస్తో సహా కింద పడిన ధాన్యం కానీ, పసుపు గుమ్ములు కానీ, ధాన్యం పప్పులు కానీ ఏవైనా కానీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అలానే మా దగ్గర అద్దెలు కూడా రోజువారీ అద్దెలు ఉంటాయి. సీజన్ కానీ సంవత్సరం వారి అద్దెలు ఉండవని రోజువారీ అద్దెలు ఉంటాయండి. ఎన్ని రోజులు పెట్టారో అన్ని రోజులకి మాత్రమే CWC అద్దె వసూలు చేస్తుంది. అలానే CWCలో అకౌంటింగ్ చేయడానికి కూడా అకౌంటింగ్ స్టాఫ్ వేరుగా ఉంటారండి. ఈ అకౌంటింగ్ అంతా కూడా మీరు కూడా చూసుకోవచ్చు, వాళ్ళ మొబైల్లో కూడా చూసుకోవచ్చండి.
ఈ అకౌంట్ వాళ్ళకి ఎన్ని బస్తాలు ఉన్నాయి, దాని వాల్యూ ఎంత అంతా కూడా వాళ్ళ మొబైల్లో కూడా చూసుకోవచ్చు. వాళ్ళు మొబైల్లో మా యాప్ డౌన్లోడ్ చేసుకుంటూ వాళ్ళు చూసుకోవచ్చు అండి. ఇంకోటి ఏంటంటే వేరోస్ రిసిప్ట్స్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా ఇప్పించబడుతుంది. వాటికి లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇంతకుముందు లీగల్ వ్యాలిడిటీ ఉండేది కదా, ఇప్పుడు లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది. నష్టపడింది ఎంతైనా కానీ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఏదైనా నష్టపడితే ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఇప్పించడానికి సిడబ్ల్యూసీ ప్రయత్నం చేస్తుంది. రైతులు పండించిన పంటను శాస్త్రీయ పద్ధతిలో నిల్వ చేయటంలో గుంటూరు జిల్లా దుగ్గిరాల కేంద్ర గిడ్డంగుల సంస్థ పేరుగాంచింది. శాస్త్రీయ నిల్వ విధానాలను సమర్థంగా అమలు చేస్తూ రైతులకు ఆసరాగా నిలుస్తోంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.